నమస్కారం. ముఖ్యంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నది. ఎందుకు అంటే వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఇదే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి వాటిని వాళ్ళ అదే నిరుద్యోగులు ఇవాళ 7 నెలలుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే ఆ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కానీ, గురుకుల టీచర్ల విషయంలో కానీ, మిగతా అన్ని గ్రూప్ 3 రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే కూడా కనీసం పట్టించుకోకుండా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నది. మొన్న ఇప్పటికి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంటే లక్షలాది మంది నిరుద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు ఇవాళ నిన్నటి రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏకపక్షంగా అసలు నిరుద్యోగుల ఆందోళనని, అభ్యర్థనని లెక్క పెట్టకుండా 1:50 రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అభ్యర్థుల రిజల్ట్ ప్రకటించింది. ఎంత అంటే మేము ప్రజాపాలన లేకపోతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఆ రోజు నిరుద్యోగులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాంధీనగరు, అశోక్ నగరు, చిక్కడపల్లి లైబ్రరీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి హామీలు ఇచ్చి రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఇవాళ అదే హామీలని దానికోసమే నిరుద్యోగులు ఇవాళ పోరాటం చేస్తుంటే ఆ వ్యక్తులని వాళ్ళ సమస్య పరిష్కరించకపోగా ఆ వ్యక్తుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అదే ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతున్నటువంటి ఆ సింధు అనే నిరుద్యోగ అభ్యర్థి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్ ఇష్యూలో చాలా చురుకుగా, యాక్టివ్గా పనిచేస్తున్నది, కొట్లాడుతున్నది. ఆమె పట్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత అమానుషంగా అంటే ఒక ఆడబిడ్డ అన్నటువంటివి చూడకుండా కూడా వ్యక్తిగతంగా ట్రోల్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతితోటి ఇవాళ వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఒక పెద్ద మనిషి, ఆ పేరైతే చెప్పను కానీ, ఈ మధ్యనే చట్టసభలోకి ఎన్నికైండు. నేను నిరుద్యోగుల పక్షాన అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పోటుగాళ్ళు లెక్క మాట్లాడినటువంటి ఆయన ఇవాళ ఆ సింధు అనే ఆమెను అడ్డం పెట్టుకుని ఆ రోజు అడ్డమైన మాటలు మాట్లాడినటువంటి వాడు, నిరుద్యోగుల కోసం వకాల్తా పుచ్చుకొని మాట్లాడినటువంటి ఆయన ఇవాళ ఆమెను ఒక శంకిని అని చెప్పేసి మాట్లాడిండు. అంటే మీకు మీ అవసరం కోసం ఏం మాట్లాడితేనేమో వాళ్ళు యోధులు లెక్క కనిపించినారు. ఆ రోజు వీరవరిత అని చెప్పిండు ఆయన ఆమెని. కానీ ఇవాళ మీ తప్పుని బజారుకి ఇచ్చేసరికి మీరు చేసినటువంటి ద్రోహాన్ని, వంచనని, మోసాన్ని బజారుకి ఇచ్చేసరికి మాత్రము ఆ సింధుని అనేటువంటి నిరుద్యోగ అభ్యర్థిని ఇవాళ శంకిని అయిపోయింది. అదే ఇంకా పాలకుర్ల అశోక్ ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నాడు. గడిచిన వారం రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాడు. ఇంట్లో బయట ఎక్కడ అనుమతి ఇవ్వకపోతే ఇంట్లో చేస్తే కనీసం ఆ ఇంటి చుట్టూ ఒక ముళ్ళ కంచె వేసినట్టుగా వేసి దిగ్బంధనం చేసి ఇంట్లోనే చంపే కుట్ర చేస్తున్నారు అశోక్ కుమార్ని. అక్కడికి ఎవరిని రానియకుండా తను ఆరోగ్య పరిస్థితి క్షీణించినా కూడా డాక్టర్లు హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పినా కూడా ఈ క్షణం వరకు షిఫ్ట్ చేయకుండా, చుట్టూ ఎవరిని పోనీయకుండా, అక్కడి నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఎందుకంటే హాస్పిటల్లో కనుక దీక్ష పక్కకు షిఫ్ట్ అయితే నిరుద్యోగులు తండోపాలుగా వచ్చేసి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం బయటపడుతుంది, సమాజానికి అర్థమవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కుట్రపూరితంగా అక్కడనే పెట్టి ఆ అశోక్ని అక్కడే ఇంటికే పరిమితం చేసి అక్కడ దుర్మార్గంగా నిర్బంధించి ఇంట్లోని గృహ నిర్బంధంలాగా మార్చేసి ఎవరిని కూడా పోనీయకుండా చేసేటటువంటిది చేస్తున్నది. అంటే ఇవాళ ఎందుకు అంటే అదే గ్రూప్ 1 విషయంలో వీళ్ళు ఏదో సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వీళ్ళకి అవసరం వస్తే ఏ అబద్ధం అయితే చెప్తారు. మరి చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వచ్చింది? 99
గౌరవ్ ద్వివేది అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. మీరు చెప్పేది గ్రూప్ 1కు అభ్యర్థులు 1:50ని 1:100కు పెంచితే అడ్డం వచ్చేది. మరి ఇవాళ రాలేదు కదా సుప్రీంకోర్టు తీర్పు. మరి ఎన్నికల ముందు ఎట్లా హామీ ఇచ్చిండ్రో? మోసం కాదా నిరుద్యోగులు మోసం చేయడానికి సిగ్గు లేదా మీకు? మళ్ళీ అది ఆ హామీ కూడా ఇక్కడికి ఆల్రెడీ అప్లికేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటిది ఉన్నటువంటి నోటిఫికేషన్కు వర్తిస్తుంది. కానీ మీరు చేసింది గ్రూప్ 1 ఫ్రెష్ నోటిఫికేషనా? అది ఉన్న నోటిఫికేషనా? అప్పటికే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము 2503 ఉద్యోగాల గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అప్పటికే ఎగ్జామ్స్ అయిపోయింది. కొన్ని టెక్నికల్ కారణాల రీత్యా వాయిదా పడితే మళ్ళీ ఎన్నికలు ప్రభుత్వం మారిన తర్వాత మొన్న మీరు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ఇంకొక 60 ఉద్యోగాలు కలిపి 563 ఉద్యోగాలకి ఫ్రెష్ నోటిఫికేషన్ వేసిండ్రు. పాత నోటిఫికేషన్ కాదు, మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ వేసిండ్రు. ఫ్రెష్ నోటిఫికేషన్ వేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఉద్యోగులు 60 ఉద్యోగాలను కలిపితే ఎట్లా ఫ్రెష్ నోటిఫికేషన్కి జీవో ఇచ్చిండ్రో అట్లనే 1:50కి బదులుగా 1:100 అభ్యర్థులను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎంపిక చేస్తున్నామని చెప్పేసి ఒక జిఏడి నుంచి ఒక చిన్న గైడ్లైన్స్ మార్గదర్శకం ఒక జీవో ఇస్తే సరిపోయేది. అది చెయ్యలే. మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినారు కదా, ఆ ఫ్రెష్ నోటిఫికేషన్ అప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ ఫ్రెష్ నోటిఫికేషన్ అప్పుడు అది ఇవ్వలేదు. పైగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం తీరా టైంకి వచ్చేసరికి నిరుద్యోగ అభ్యర్థులు ఏదో సుప్రీంకోర్టు ఉన్నటువంటి తీర్పుని అడ్డంగా చెప్తున్నారు. ఇది రెండవ మోసం నిరుద్యోగుల పట్ల. అందుకే 3 డిఎస్సి అభ్యర్థుల విషయంలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆ రోజు చెప్పినారు, అప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 5000 ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కింద మీద పడి అనేక వివాదాలు సృష్టించి మీరు కోర్టు ఇవన్నిటి జోక్యం చేసుకున్న తర్వాత వాయిదా వేయించి వాళ్ళు వచ్చిన తర్వాత మొన్న దాన్ని రద్దు చేసి ఆ 5000 స్థానంలో మళ్ళీ ఒక 4700 అంటే దాదాపు 10,000 ఉద్యోగాలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు అప్పుడు చెప్పింది ఏంది? 25,000తోటి 25,000 ఖాళీలతోటి మెగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. ఇవాళ 10,000కేసి మళ్ళీ దానికి కూడా ఇప్పటి వరకు ఆ సమస్యతోటి విద్యార్థులు రోడ్డు ఎక్కిండ్రు. తక్షణమే మీకు నిజాయితీ ఉంటే, మీకు ఎన్నికల మేనిఫెస్టో మీద మీకే నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే ఆ మెగా డిఎస్సి 25,000తోటి మెగా డిఎస్సి వేయాలి. అప్పుడు ఈ డిఎస్సి వాయిదా వేసి ఆ 25,000 ఖాళీలను, టీచర్ ఖాళీలను, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఇక మరొకటి గ్రూప్ 2 753 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిండు. ఇవాళ 1,500 అదనంగా ఖాళీలు ఉన్నాయి. ఆ 1,500 ఖాళీలని గుర్తించినటువంటి వాటిని మళ్ళీ ఈ నోటిఫికేషన్లో భర్తీ కలిపి చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్నారు. 4వ విషయం, మీరు కొత్త ఉద్యోగాలు చేయకపోగా అటు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా ఇప్పటికే నోటిఫికేషన్లో వేసినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినటువంటి దాంట్లో గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో 8,000 చిల్లర సుమారు 9,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించి అంతా భర్తీ చేస్తే ఇప్పటికేమైందంటే మీరు సహేతుకంగా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల, అశాస్త్రీయంగా మీరు వ్యవహరించటం వల్ల 3,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్గా మిగిలబోతున్నాయి గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో. అందుకే ఆ ప్రాసెస్ జరుగుతున్నది కాబట్టి గురుకుల నియామకాల్లో తక్షణమే మీరు జాగ్రత్తలు తీసుకొని నోటిఫికేషన్లో జారీ చేసినటువంటి 9,000 ఉద్యోగాల్ని ఒక్కటి కూడా మిగలకుండా భర్తీ చేసేందుకు, ఎందుకంటే అప్పటికే పరీక్ష రాసి అర్హులైనటువంటి అభ్యర్థులు 1:12లో పికప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి భర్తీ చేయాలి. వాటన్నిటిని భర్తీ చేయాలని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులు చేసేటటువంటి పోరాటానికి ఇవాళ బరాబర్ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన వాళ్లకు సంఘీభావంగా ఉంటుంది, మద్దతుగా ఉంటుంది. అవసరమైన సందర్భంలో వాళ్లకు ఒక రక్షణ కవచంగా వాళ్ళతో పాటు ఉద్యమంతో నిరుద్యోగులు చేసే ఉద్యమంతో పాటు బరాబర్గా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.